హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ హోమ్ అండ్ హెల్తీ రెసిపీస్. ఈరోజు కొత్తిమీర టమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొత్తిమీర, టమాటో, పచ్చిమిర్చి, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు, జీలకర్ర, ఎండుమిర్చి, చింతపండు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 3 టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో కొత్తిమీర, 5 పచ్చిమిర్చి, టమాటో ముక్కలు వేసుకుని దాని మీద మూత పెట్టి మగ్గించుకోవాలి. కొత్తిమీర, టమాటో బాగా మగ్గిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, 2 ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. దీనిలోకి 5 వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి. దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సర్ జార్లోకి వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, చల్లారిన కొత్తిమీర, టమాటో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీనిలోకి చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు ఆనియన్స్ ఇష్టం ఉంటే ఒక ఆనియన్ కచ్చాపచ్చాగా చేసుకుని చట్నీలో వేసుకుంటే బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకుని అందులో వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర టమాటో పచ్చడి మనకి రెడీ అయిపోయినట్టే.